హాయ్, విలేజెస్లో అమ్మ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. పచ్చళ్ళు పెట్టుకునే టైం వచ్చేసిందండి. పండు మిరగాయలు వస్తున్నారు, అందుకే మేము కూడా 1 కేజీ పండు మిరగాయలు తీసుకొచ్చుకున్నాము. ఈ పండు మిరగాయలు కేజీ అండి. వీటిలో టమాటా పచ్చడి పట్టుకుందాము తెచ్చుకున్నాము మేము. కేజీ పండు మిరగాయలకి 2 కేజీలు టమాటాలు వేస్తున్నాను నేను. ఆ ప్రాసెస్ ఎలాగో మీకు నేను చూపించుతాను 1 బై 1. ఫస్ట్ ఈ మిరగాయలని మనం మంచి మిరగాయలు చూసుకోవాలండి. నీరు తక్కువ అలా ఉన్నాయి అలా తెచ్చుకోకూడదు. కాయలు బాగా గట్టిగా మనం చూడండి కాయ ఎంత పర్ఫెక్ట్గా ఉందో. ఇలాంటి కాయలను తీసుకొచ్చుకోవాలి మనం. తీసుకొచ్చుకున్నాక వీటిని శుభ్రంగా నేను ఈ నీళ్ళల్లో వేసి నేను శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్నానండి వీటిని. ఈ కాయలకి ఇవి కేజీ కాయలు, వీటికి 2 కేజీలు టమాటాలు వస్తున్నాను నేను. 2 కేజీల టమాటాలకి నేను 1/2 కేజీ చింతపండు వేస్తున్నానండి. బాగా గుర్తుపెట్టుకోండి. 2 కేజీల టమాటాలకి కేజీ పండు మిర్చి, 1/2 కేజీ చింతపండు. ఈ చింతపండును కూడా మనం క్లీన్ చేసుకోవాలని చూడండి ఎంత వచ్చిందో వేస్ట్. ఇలా క్లీన్ చేసుకొని ఇలా పెట్టుకోవాలండి చింతపండు నీట్గా. కేజీ పండు మిరగాయలు, 2 కేజీల టమాటాలు, 1/2 కేజీ చింతపండు. కొద్ది పులుపు తినలేనాడు 100 గ్రాములైన తగ్గించుకోవచ్చు. అలాగే 2 కేజీలు టమాటాలకి కేజీ పండు మిరగాయలతో సాలడ్ ఉప్పు పోయాలి. 4 గిద్దలు ఉప్పు పోసుకోవాలి. 4 గిద్దలు ఉప్పు, 1/2 కేజీ చింతపండు, కేజీ పండు మిర్చి. వీటికి 2 కేజీలు టమాటాలు యాడ్ చేసుకోవాలండి. ఆ ప్రాసెస్ ఎలాగో నేను ఇప్పుడు మీకు చూపించుతాను. ఇవి 2 కలిపి 2 కేజీలు. ఇవి శుభ్రంగా కడుక్కొని లుంగి క్లాత్ మీద వేసుకుంటే తడంతా ఆరిపోతుంది. ఇవి మార్కెట్ నుంచి అలా వస్తాయి కదండి, వీటి మీద కూడా ఏవో ఒకటి ఉంటాయి. మనం ఏ పని చేసినా కూడా ముందు అవి శుభ్రంగా కడుక్కోవాలి. కేజీ పండు మిరగాయలకి 2 కేజీలు టమాటాలు వేస్తున్నాను నేను. ఇలా వీటిని శుభ్రంగా ఒక లుంగీ క్లాత్ మీద, కాటన్ దాని మీద వేసుకుంటే నీళ్ళన్నీ ఇంకిపోతాయి. అలానే మొత్తం కాయలు కూడా శుభ్రంగా కడుక్కోవాలి. ఇవి ఇలా కడుక్కొని క్లాత్ మీద వేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని టమాటాలు కూడా తీసుకునేటప్పుడు మంచివి గట్టి కాయలు తీసుకోవాలండి. మనం మగరబండిపోయినవి అలా తీసుకుంటే పచ్చడి ఎక్కువ రోజులు నిలవ ఉండదండి. చూడండి ప్రతి కాయ కూడా ఎంత గట్టిగా ఉందో, దోరగా. ఇలాంటి కాయలు తీసుకోవాలి. సంవత్సరం ఏందండి, ఎన్నాళ్ళైనా ఉంటుంది పచ్చడి. ఇలా శుభ్రంగా తుడిసి పెట్టుకోవాలి. ప్రతి కాయ కూడా కాయ తుడుచుకొని పెట్టుకోవాలి. అట్లా 2-3 నిమిషాలు ఆగితే శుభ్రంగా ఆరిపోతుందండి. ఇది 2 కేజీల టమాటాలు. ఈ పండు మిరగాయలు టమాటా పచ్చడికి మనం ఇవి వేయించుకోవాలండి. వేయించుకునేటప్పుడు మనం ఏం చేయాలంటే ఒక్కొక్క కాయని ఇలా సగానికి చేసుకొని వేసుకోవాలి. చేతితో కాకుండా కత్తితో వేసుకోండి. కత్తితో చేసుకోండి సగానికి. ఇలా ఆఫ్ చేసుకుంటే మనం వేయించుకునేటప్పుడు పేలకుండా ఉంటాయి. బాగా ఏగుతాయండి, చక్కగా ఏగిపోతాయి. ఇలా పండు మిరగాయలన్నీ కూడా సగం సగం చేసుకొని ఇలా వేసేసుకోవాలి. దీనిలోకి నేను 3 స్పూన్లు
నూనె వేస్తున్నానండి. నూనె వేసి వేయించుకోవాలి చక్కగా. మరీ లో కాదు, మరీ హై కాదు అండి. 3 స్పూన్లు నూనె వేసాను నేను. నూనె వేసి ఇలా తిప్పుకుంటూ వేయించుకోవాలి, లేకపోతే అడిగే మాడిపోతాయండి. పైన వేగ తిప్పుకుంటూ ఉండాలి మనం వీటిని. చూడండి, పండు మిరగాయలు వేగటానికి 5 లేదా 10 నిమిషాలు పడుతుందండి. ఓర్పుగా దగ్గర ఉండి ఇట్లా తిప్పుకుంటూనే ఉండాలి, లేకపోతే అడిగి మాడిపోతాయి. ఇదిగో చూడండి, ఒకటి నల్లగా వచ్చేసింది. ఇలా రాకుండా ఉండాలంటే మనం జాగ్రత్తగా తిప్పుకుంటూ ఉండాలి. వేగినాయండి. ఇలా వేగినాక తీసి పక్కన పెట్టుకోవాలి. పండు మిరగాయలు వేయించుకున్న తర్వాత మనం టమాటాలను ఈ విధంగా ముక్కలు కోసుకోవాలండి. చక్కగా చూడండి ఎలా కోసాను. అవి మునుముక్కలు ఉండేటటువంటివి అన్నీ తీసేయాలండి. టమాటాలని ముక్కలు కోసుకున్నాక వీటిని కూడా పొయ్యి మీద పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకొని దీంట్లో కూడా 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. త్రీ అయితే సరిపోతుంది. 2 కేజీల టమాటాలు కదా. ఇవి కూడా బాగా వేయించుకోవాలండి, బాగా గుజ్జు వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా అనుకుంటారంటే అవి చక్కగా మగ్గిపోతాయి. దీనిలోనే మనం ఈ సాలడ్ ఉప్పుని పోసేసుకుందాం. శుభ్రంగా కరిగిపోతుంది. మనం రుబ్బుకునేటప్పుడు కూడా అంత ఇబ్బంది ఏమీ ఉండదు. ఈ చింతపండుని కొద్దిగా దానిలో వేసుకోవాలి. జాగ్రత్తగా వేసుకోండి, చిందులు పడుతూ ఉంటాయి చేతుల మీద. ఇలా శుభ్రంగా వేసుకోవాలి. దీన్ని కూడా ఇలా మునిగేటట్టుగా చక్కగా ఈ టమాటా పచ్చడిలోకి నేను 200 గ్రాముల చిన్నుల్లిపాయలు తీసుకుంటున్నాను. అలాగే 50 గ్రాముల అల్లం తీసుకున్నాను. అల్లం కొంతమంది వేసుకుంటే వేసుకుంటారు, లేకపోతే లేదండి. మేమైతే మటుకు అల్లం కూడా వేసుకుంటాము. అలాగే ఈ చిన్నుల్లిపాయలు శుభ్రంగా గర్భాలు తీసుకొని, ఇది కూడా పైన ఇదంతా క్లీన్గా కడిగిందేనండి, అయినా కూడా పైన ఇదంతా తోలు అదంతా తీసేసి నీట్గా ముక్కలు కోసుకొని 2 మిక్సీలో వేసుకుంటాను. ఇది కూడా మిక్సీ పడతాను ఆరిని. ఇలా చిన్నుల్లిపాయలు చక్కగా గర్భాలు తీసుకోవాలండి. నేను అల్లం వేసుకుంటున్నాను. ఈ రెండింటిని కూడా మిక్సీ పట్టుకోవాలి. మెంతులు ఆవాలు కూడా నేను మిక్సీ పడుతున్నాను, ఆరిపోయి ఉన్నాయి. చూడండి, మెంతులు ఆవాలు పౌడర్ చేసుకున్నాక నేను అల్లము చిన్నుల్లిపాయలు వేసుకొని మంచిగా పేస్ట్ చేసుకున్నాను నేను. ఇప్పుడు మనం వేయించుకున్నటువంటి పండు మిరపకాయలు, టమాటాలు, చింతపండు, ఉప్పు మొత్తం దాంట్లోనే కలిపేసేసుకోవాలి. కలుపుకున్నాక దీన్ని మనం రోట్లో వేసి రుబ్బుకోవాలి. రుబ్బుకోలేని వాళ్ళు మిక్సీలో కొద్దిగా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మేము రుబ్బుకుంటున్నామండి.
రుబ్బుకుంటేనే టేస్ట్ బాగుంటుంది, కానీ రుబ్బలేక అందరు ఇప్పుడు గ్రైండర్లో వేసుకుంటున్నారు. ఇలా వేసుకొని రుబ్బుకొని ఇలా గిన్నెలోకి పెట్టుకున్నాక ఇలా పండు మిరగాయలు, టమాటాలు, పచ్చడి రుబ్బుకున్న తర్వాత ఇలా డబ్బాలోకి తీసుకున్నాను. దీనిలో మీకు ఒకటి చూపించడం నేను మర్చిపోయానండి, మసాలా చూపించడం. మనం మసాలా మిక్సీలో వేసుకున్నది రుబ్బేటప్పుడే లాస్ట్లో కొద్దిగా మెదుగుతుంది అనగా వేసుకొని దాంట్లో కలుపుకోవాలి. కలుపుకొని మొత్తం ఇలా డబ్బాలో తీసుకోవాలి. ఈ టమాటా పచ్చడి ఎంతో బాగుంటుందండి, ఒకసారి ట్రై చేసి చూడండి. ఎంత తెలియని వాళ్ళైనా సరే నేను చూపించిన విధంగా చేసుకుంటే పచ్చడి ఎంతో టేస్ట్గా ఉంటుంది. మీ రిలేటివ్స్ కానీ ఎవరికి పెట్టినా కూడా ఎలా చేశారు అని అడిగేటట్టుగా ఉంటుంది ఈ చట్నీ. ఈ వీడియో చూసినటువంటి వారు ప్రతి ఒక్కరూ కూడా ఒక లైక్ చేయవలసిందిగా కోరుచున్నాను.